ఈరోజైతే 'తెలుసు కదా' మూవీ చూడడం జరిగింది. అయితే ఈ సినిమా పైన నా రివ్యూ ఏంటంటే, ఈ సినిమా పైన ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఈ సినిమా చూసినప్పుడు ఒకటే అనిపించింది. అరే! సినిమాని ఇంకెంత లాగుతార్రా అని. సినిమా వచ్చేసి బ్యాడ్‌గా అయితే లేదు. సినిమా అయితే బావుంది. నా ఒపీనియన్ ఏంటంటే లాగొచ్చు. కానీ మరీ ఇంత లాగకూడదు. అలాగే సినిమాలో రియాలిటీ అనేది ఎలా ఉంటుందో చూపించారు. అలాగే ఈ సినిమా క్లైమాక్స్ ఏదైతే ఉందో అదైతే నచ్చలేదు. మొన్ననే 'డ్యూడ్' మూవీ చూశాను. ఆ మూవీ చూసినప్పుడు కూడా ఇదే అనిపించింది. అంటే ఇప్పుడొచ్చిన మూవీస్ ఎలా ఉన్నాయంటే క్లైమాక్స్‌ని చెడగొడుతున్నారు. సినిమా కాస్టింగ్ దగ్గరకొచ్చేస్తే కాస్టింగ్ అయితే బావుంది. సిద్దు కానీ, శ్రీనిధి కానీ, ఇంకా రాశి ఖన్నా కానీ వీళ్ళని పెట్టడం కాస్టింగ్ అయితే బావుంది. సో, సినిమా కాస్టింగ్ అయితే బావుంది. సినిమాని తీయొచ్చు. నా ఒపీనియన్ ఏంటంటే సినిమా బావుంది. ఇంకా తీయొచ్చని. అలాగే మ్యూజిక్ దగ్గరకొచ్చేస్తే ఇదైతే నాకు పెద్ద నచ్చలేదు. మ్యూజిక్ కానీ, బీజీఎం కానీ ఇవైతే పెద్దగా నచ్చలేదు. ఒకవేళ మీరు మూవీ చూసినట్టయితే కామెంట్ చేయండి. ఎందుకంటే నాకే అలా అనిపించిందా? లేపోతే మీకు కూడా అలా అనిపించిందా అని. అలాగే యాక్టింగ్ దగ్గరకొచ్చేస్తే దే డిడ్ దేర్ బెస్ట్ అని చెప్పాలి. సిద్దు జొన్నలగడ్డ గురించి తెలిసిందే కదా! అన్ని సినిమాల్లో చేసినట్టే బాగా నటించాడు. అలాగే రాశి ఖన్నా కానీ, శ్రీనిధి కానీ వీళ్ళిద్దరూ బానే చేశారు. సినిమాలో కొన్ని సీన్స్ ఉంటాయి. ఆ సీన్స్ అయితే గ్యాప్‌లో ఇరికించేశాడు. అక్కడ స్పేస్ లేదు. అయినా కూడా ఇరికించాడు. ఆ స్పేస్ వచ్చేసి డైరెక్టర్ వాడుకున్నాడు. అలాగే కామెడీ కూడా పెద్దగా అనిపించలేదు. మరీ కామెడీ పెట్టుంటే క్రింజ్ అయ్యేది. సో, కామెడీ దగ్గరకొచ్చేస్తే ఎంత పెట్టాలో అంతే పెట్టారు. ఇంకా సాంగ్స్ విషయం దగ్గరకొచ్చేస్తే సాంగ్స్ అయితే బాగున్నాయి. సాంగ్స్‌లో అయితే ఎలాంటి లోటు లేదు. ఇందాక చెప్పినట్టే సినిమాలో మైనస్ ఏంటంటే ఆ క్లైమాక్స్. ఆ క్లైమాక్స్ అనేది పెట్టుంటే బాగుండేది. కేవలం ఈ సినిమా మాత్రమే కాదు, ఇప్పుడొచ్చే మూవీస్ అన్నీ క్లైమాక్స్‌ని చెడగొడుతున్నాయి. మొన్న 'డ్యూడ్' మూవీ చూస్తే కూడా 'డ్యూడ్' మూవీలో క్లైమాక్స్ అనేది చెడగొట్టింది. సో, ఇక్కడ క్లైమాక్స్ అనేది తీసుంటే ఇంకా బాగుండేది. అయితే ఈ సినిమా పైన నా రేటింగ్ వచ్చేసి 2.25 ఇస్తాను. ఔట్ ఆఫ్ 5కి 2.25 ఇస్తాను. సో, ఇది మ్యాటర్. 'డ్యూడ్' మూవీకి, ఇంకా 'కేరామ్' మూవీకి రివ్యూ ఇచ్చాను చూడండి. ఈ ఛానల్లోకి వెళ్ళి వెంటనే చూసేయండి. సో, ఇది మ్యాటర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.